అంత్యక్రియలకు పాల్గొందామని వెళ్తున్న క్రమంలో భూపాల్పల్లిలో అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిండ్రు ఫ్రెండ్లీ గవర్నమెంట్. ముమ్మాటికి వల్ల ఆ తమ్ముడి చావు కారణము కేసీఆర్, కేటీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ ఇస్తానని ఇవ్వకపోవడం వల్ల మనస్తాపం చెంది ఇక నోటిఫికేషన్ ఇవ్వడు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఉద్యోగస్తులకి 61 సంవత్సరం పెంచిండు. ఇక మాకు ఇప్పుడు ఈ 3-4 సంవత్సరాల దాకా ఉద్యోగ అవకాశాలు రావని బాధపడి వల్ల కాకతీయ యూనివర్సిటీలో మరి పాయిజన్ తీసుకొని ఇవాళ చనిపోయిండు తమ్ముడు. కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలు, అత్యాచారాలు, హత్యలే నడుస్తున్నాయి తప్ప గాని నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇస్తలేడు ఈ కేసీఆర్. నేను ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అధికార పార్టీలో ఉన్న మీ బిడ్డ, మీ జాతికి చెందిన బిడ్డ కవిత ఎంపీ గారు, తర్వాత ఇంకొక ఆమె మంత్రి ఉన్నది సత్యవతి రాథోడు, ఆమె ఇక మొన్న అసెంబ్లీలో మాట్లాడింది ఓ ఎమ్మెల్యే గారు, మరో గాంధీ అని పొగిడింది. మరి ఆ మాట్లాడిన కులపోళ్ళు అందరూ కూడా ఇలా అధికార పార్టీలో మంత్రి పదవులు పొందుతుండ్రు. మీ జాతి బిడ్డ ఇవల్ల కేసీఆర్ పుణ్యమాని వల్ల చనిపోయిండు. మీరు వెంటనే మీ పదవులకు, మీ ఎంపీ పదవికి, మీ మంత్రి పదవులకు, మీ ఎమ్మెల్యే పదవులకు కులపోళ్ళందరూ రాజీనామా చేసి ఇలాంటి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా ఉండండి. కేసీఆర్ ఇచ్చిన భిక్ష కాదు, తెలంగాణ ప్రజలు ఇచ్చిన భిక్ష మీకు పదవులు అనేటి. మీరు ఎలా ఉంటారు? మీ ఇండ్ల చుట్టూ పోలీసు బలగాలను దించుకొని ఉన్నారు. ఇవల్ల సునీల్ నాయక్ తండ్రి కట్టెలు మోసి గుట్టకు పోయి కట్టెలు తెచ్చి కట్టెలు మోసి వల్ల ఆ తమ్ముని చదివిచ్చిండు. మీకు ఏమాత్రం సిగ్గు షీము నెత్తురున్నా మీ పదవులకు రాజీనామా వెంటనే చేసి కేసీఆర్ మెడలు వంచి తెల్లారి నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మీ నాయకత్వం ఉండాలని కూడా ఇక్కడున్న కవితమ్మ ఎంపీ గారికి, సత్యవతి రాథోడ్కి, రేఖా నాయక్, శంకర్ నాయక్, ఇక్కడ శంకర్ నాయకేనా, శంకర్ నాయక్ నలుగురు మీరు తెల్లారేసరికి రాజీనామా చేయకుంటే మీకు తప్పకుండా వాళ్ళ కుటుంబం గోసా ఉసురు తలుగుతుంది. నిరుద్యోగులంతా రాబోయే రోజుల్లో మీకందరు కూడా రాజకీయంగా సమాధి చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను బొడిగ శోభకగా డిమాండ్ చేస్తున్నా. మిస్టర్ కేసీఆర్, బయటికి రా. తాగి ఫామ్ హౌస్ లో వండుకున్నావా? తాగి ఎక్కడున్నావు నువ్వు? నిన్న నుండి 3 రోజుల నుండి మా ఎంపీ గారు బండి సంజయ్ గారు ఇవాళ తిరుగుతాండ్రు గాంధీ హాస్పిటల్ నిరుద్యోగుల గురించి మాట్లాడుతుండ్రు. ఒక్కసారి కూడా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నావు మిస్టర్ కేసీఆర్. ఇలాంటి చావుల కోసమేనా మేము తెలంగాణ తెచ్చింది? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి నుండి మొదలుకుంటే 1200 మంది విద్యార్థులు బలిదానాలు అయినరు నువ్వు చేయబట్టి. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఇవాళ కల్వకుంట్ల కోసము మరి విద్యార్థులు బలిదానాలు అవసరమా? కాబట్టి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి, ఈ చావు లాపాలి. నేను గవర్నమెంట్ ఉద్యోగస్తులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తానా, ఏమనంటే మీరు మీ దయ వల్లే ఇవాళ కేసీఆర్ విర్రవీగుతాండు. మొన్న 2 ఎమ్మెల్సీ స్థానాలను మీరు గెలిపించారు. నిరుద్యోగులు ఓట్లేలే, ప్రభుత్వానికి నిరుద్యోగులు ఓట్లేలే, కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రమే 2 ఎమ్మెల్సీ పదవులు గెలవడం వల్ల ఇక మాకు నోటిఫికేషన్ రాదేమో అని వాళ్ళ నిరుద్యోగులు అయోమయంలో ఉన్నారు. యూనివర్సిటీలలో బాధపడతాండ్రు. కేసీఆర్ కనువిప్పు కావాలి, కేసీఆర్ దిగి రావాలి. మానవత్వం లేదా? మురుగానివా? మనిషివి కాదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి కాదా? ఈ నిరుద్యోగులు ఓట్లేలేదా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదా? ధర్నాలు రాస్తారోకలు చేయలేదా? ఛీ, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రివో మేమే సిగ్గుగా తల వంచుకునే రోజు తీసుకొస్తాను కేసీఆర్. అదే విధంగా నేను ఈ సందర్భంగా నిరుద్యోగులందరికీ ఒక బొడిగ శోభకగా తమ్మి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి చావులు పరిష్కారం కాదు, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, బరిగీసి తెలంగాణ తెచ్చుకున్నాం. కల్వకుంట్లను కూడా బరిగీసి కొట్లాడి రాజకీయంగా సమాధి చేయాలి తప్ప గాని చావులు పరిష్కారం కాదు. తల్లిదండ్రుల గర్భశోకం మిగిలియద్దని నేను నిరుద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.